హలో, మై నేమ్ ఇస్ యోగేష్ అండ్ ఐమ్ ఫ్రమ్ యూట్యూబ్ ఛానల్. మా ఛానల్ వచ్చేసి మీతో కాసేపు. మీ పేరు? మోహన్. మీరు? అరవింద్. శ్రీకాంత్. నాకిరణ్. మీరందరు ఫ్రెండ్సే, రైట్? మీరు ఎప్పుడెప్పుడు కొట్టుకుంటా ఉంటారు? ఏం కొట్టుకోవడం సార్? అంటే మీరు ఫ్రెండ్స్ కదా, ఎప్పుడెప్పుడు కొట్టుకుంటారు అని అడుగుతున్నాను. అంటే ఫ్రెండ్స్ కొట్టుకోవడం అంటే ఏంది? కొట్టుకోవడం అంటే మీరు ఫ్రెండ్స్ అన్నారు కదా, ఎగ్జాక్ట్లీ. గొడవ मस्त शेड जो नाही रा नीला अप्पा कमला असा అంటే మీకు ఎలా అర్థమైంది అది? నాకు ఐఎమ్ రియల్లీ సారీ. మీరు తప్పుగా మీరు ఆ క్వశ్చన్ని ఇటు వచ్చేయండి కొంచెం ఇటు వచ్చేసేయండి. కనిపించారు మీరు ఒకటే కంపెనీలో పనిచేస్తున్నారు. ఆల్మోస్ట్ 1 year అయిందా మీది? 1.5 year అయితే 1.5 year అయింది. ఈ 1.5 year లో మీరు ఎన్నిసార్లు కొట్టుకున్నారంటే మీరు ఎన్నిసార్లు గొడవ పడ్డారా అని చెప్పి నేను అడుగుతున్నాను. అది నా ఇంటెన్షన్. ఓకే, మీ ముగ్గురికి పెళ్ళి అయిపోయింది. మీరే ఆన్సర్ కరెక్ట్ చెప్పాలి. పెళ్ళి అయిపోయిన వాళ్ళు ఇంట్లో ఉంటుంది వాళ్ళకి. ఏముంటుంది ఇంట్లో? అంటే ఇంట్లో ఫ్యామిలీతో గొడవలు అంటున్నాను. ఐ థింక్ వాటో వాట్ ఫ్రెండ్స్ అంటే మనం మజాలో కొట్టేస్తా ఉంటారు. అంటే ఓపెన్ గా కొట్టుకుంటారా? ఓపెన్ గా కొట్టుకుంటాం. అంటే మోహన్ గారు ఓపెన్ గానే కొట్టుకుంటారా? గొడవ గురించి అంటే పబ్లిక్ లో కొట్టేసుకుంటారా లేకపోతే 4 గోడల మధ్యలో కొట్టుకుంటారా అని చెప్పి? మీరెలా కొట్టుకుంటారు? నేను సాధారణంగా గొడవ పెట్టుకోను. నేను కూడా మ్యారీడ్ పర్సన్. సెకండ్ క్వశ్చన్, ఓకే, మీకు ఎప్పుడు పెట్టాలి అనిపిస్తుంది? నీ దగ్గర కొట్టుకోవడం పెట్టుకోవడం ఇవే ఉంటాయి. ఇవే ఉన్నాయి క్వశ్చన్స్, ఇంకేం లేవా? అంటే నా క్వశ్చన్ అంటే మీకు ఎలా వస్తుంది అనేది నాకు అర్థం కావట్లేదు. నేను జనరల్ గా అడుగుతున్నాను, మీకు ఎప్పుడెప్పుడు పెట్టాలనిపిస్తుంది? అంటే మీరు అందరూ ఆఫీస్లో పని చేస్తున్నా అన్నారు కదా, కొంచెం ఇటు వచ్చేసేయండి ఎందుకంటే మీరు ఫోకస్ అవ్వరు. ఓకే, నేను పెట్టాలి అని అంటున్నాను. అంటే పెట్టడం ఇన్ ద సెన్స్ మీరు ఆఫీస్లో వర్క్ చేస్తున్నారు, 1.5 year అయిపోయింది అంటున్నారు. రిజైన్ ఎప్పుడు పెట్టాలనిపిస్తుంది అనే దాని గురించి అడిగినాను. అంటే అప్పటి వరకు మనం ఇలాంటి ఒక మహానుభావున్న దూరంగా పెట్టింది. దీంట్లో కూడా మీరు ఏం మీనింగ్ పెట్టుకున్నారు నాకు అర్థం కావట్లేదు. అంటే మరి ఇంత ఓపెన్ గా ఇంత బోల్డ్ గా ఎందుకు ఆలోచిస్తున్నారు? మాది సీరియస్లీ చెప్తున్నాను, రీసెంట్ గా మా ఛానల్ స్టార్ట్ చేసినాను. ఇది మనది అడల్ట్ కంటెంట్ ఛానల్ అయితే కాదు. బట్ మీరు అలా థింక్ చేస్తే మా వ్యూయర్స్ మళ్ళీ వేరేలాగా వెళ్ళిపోతుంది అనమాట. సో అలా కాదు. పెట్టడం అంటే రిజైన్ ఎప్పుడైనా పెట్టాలనిపించిందా మీకు? ఎలాంటి టైంలో పెట్టాలనిపిస్తుంది? డైలీ అనిపిస్తుంది. డిస్టెన్స్ వల్ల. శ్రీకాంత్ మీకు డైలీ లాంగ్ డిస్టెన్స్ అంట. సో శ్రీకాంత్ గారికి రోజు పెట్టాలనిపిస్తుంది. మరి పెట్టాలనిపించినప్పుడు మీరు ఇలా మీకు పెట్టాలనిపించినప్పుడు మీరు ఏం చేస్తా ఉంటారు? కొంచెం దగ్గరికి రారా? ఏం చేస్తాం, వస్తాం ఆఫీస్కి. ఇంకా తప్పదు కాబట్టి తప్పదు. సో అందుకనే ఇంకా పెట్టాలనిపించినప్పటికీ మీరు ఆఫీస్కి వస్తూ ఉంటారు. అది చాలా పెయిన్ఫుల్ కదా. ఓకే ఫైన్. సెకండ్ క్వశ్చన్ కూడా మీరు చాలా బాగా ఆన్సర్ ఇచ్చారు. థర్డ్ వన్, లాస్ట్ క్వశ్చన్. ఇంకా మీకు ఎప్పుడెప్పుడు వేసుకోవాలనిపిస్తుంది? ఎప్పుడెప్పుడు వేసుకోవడానికి చిరాకు అనిపిస్తూ ఉంటుంది? బట్టలు కాదు అంటే మీకేం అర్థమైంది? వేసుకోవడం అంటే మీకు బట్టలు. మీకేమైనా వేసుకోవడం అంటే షూ. మీరు షూ అనుకున్నారు. మీరు ముగ్గురు షూ అనుకున్నారు, మీరు బట్టలు అనుకున్నారు. అంటే బట్టలు వేసుకోవడానికి చిరాకు ఎందుకు నాకు అర్థం కాదు. సాక్స్, మీరు సాక్స్ అని కాలు వేసుకునే సాక్స్. కాలు వేసుకునే సాక్స్ గురించి మీరు అన్నారు. ఓకే ఫైన్. అంటే మీ ముగ్గురు సాక్స్, షూ అనుకున్నారు, మీరు డ్రెస్ అనుకున్నారు. యాక్చువల్లీ నేనేమంటున్నా అంటే కొంతమందికి ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉంటాము, బట్ వాళ్ళకి మెడలో ఐడి కార్డ్ వేసుకోవడానికి కొంతమందికి కొన్నిసార్లు చిరాకేస్తా ఉంటది. నేను దాన్ని బట్టి నేను అడిగినాను అనమాట. అంటే ఎవ్రీ టైం చిరాకే.
అందుకనే వేసుకోరు అనమాట. అంటే ఇట్లా ఏంటంటే అలా ఓకే సైడ్ కలా హుక్కమెడలో బెల్ట్ హుక్కమెడలో belt లాగా feel మన దగ్గర చేపిస్తారు, కూలి పని చేపిస్తారు ఈడ. మరి ఎప్పుడెప్పుడు వేసుకోవాలనిపిస్తుంది? ఇది అదే ఐడి కార్డు. ఐడి కార్డు ఎప్పుడెప్పుడు వేసుకోవాలనిపిస్తుంది? ఐడి కార్డ్ ఎప్పుడు వస్తారంటే ఇప్పుడు హెచ్ఆర్స్ ఉంటారు, హెచ్ఆర్ పాలసీలు పెడతారు. హెచ్ఆర్ వాళ్ళని చూడంగానే వేసుకోవాలనిపిస్తుంది. ఓకే, ఎనీహౌ నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగా మాట్లాడారు నలుగురు కూడా. ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మా ఛానల్ పేరు గుర్తుంది కదా? మీతో కాసేపు. ఎగ్జాక్ట్లీ, మీతో కాసేపు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. సో ఫ్రెండ్స్, ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీరు ఈ వీడియోని ఎంజాయ్ చేశారని చెప్పి నేను నమ్ముతున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీకు ఏమనిపించిందో కమెంట్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అండ్ ఫైనల్లీ వన్స్ అగైన్ ఐఎమ్ రిమైండింగ్ యూ గైస్, ఇప్పటివరకు మన ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయిన ఉంటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీతో కాసేపు.